నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. నేను సునీల్. ప్రతి యుద్ధంలో స్వార్థం ఉంటుంది. స్వార్థం ఎప్పుడు యుద్ధం తాలూకు మారణహోమం ఆగకూడదనే కోరుకుంటుంది. అమెరికా తీరుకు పర్ఫెక్ట్గా సరిపోయే మాటలు ఇవి. దశాబ్దాల కష్టం తర్వాత ప్రపంచానికి తనను తాను పెద్దన్నగా పరిచయం చేసుకున్న అమెరికా ప్రతి దేశపు వివాదంలో తలదూరుస్తుంటుంది. వాటి మధ్య వైరం అనే నెగడును ఎగదోస్తూనే ఉంటుంది. చాలా దేశాలు అలా అల్లాడుతుంటే యుద్ధపు మంటల్లో చలి కాచుకుంటున్నట్లు అమెరికా తన లాభాలను లెక్కలేసుకుంటుంది. ఎలా అనుకుంటున్నారా? వాచ్ దిస్. యుద్ధం వాళ్ళది, లాభం మాత్రం అమెరికాది. యుద్ధపు మంటల్లో యుఎస్ ఆర్థిక వ్యవస్థ పదిలం. ఎకానమీని యుద్ధాలే కాపాడుతున్నాయా? అమెరికా ఆయుధాలు అమ్మేందుకే యుద్ధాలా? రెండేళ్లుగా సాగుతున్న రష్యా యుక్రెయిన్ యుద్ధం, ఇరాన్ ఇజ్రాయిల్ మంటలు ఓవైపు, కొరియాల యుద్ధం మరోవైపు, చైనా తైవాన్ ఉద్రిక్తతలు ఇంకోవైపు. వీటన్నింటి మధ్య ప్రపంచం యుద్ధంలో ఉందా? యుద్ధం ప్రపంచాన్ని కమ్మేసిందా అనే భయాలు కనిపిస్తున్నాయి. ఈ ఉద్రిక్తతలు, యుద్ధాలు అన్నింటి వెనుక కామన్ గా వినిపించే పేరు అమెరికా. పెద్దన్న పాత్రంటూ ప్రతి దేశం వివాదంలో జోక్యం చేసుకుంటూ ఉంటుంది. యుద్ధాలను ఆపేందుకు ప్రయత్నిస్తున్నామని ఆరకుండా చూస్తుందనే విమర్శ ఉంది. యుద్ధం వాళ్లదైతే లాభాలు మాత్రం అమెరికాకు అన్నట్లు సీన్ కనిపిస్తోంది. కరోనా తర్వాత యుఎస్ ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా మారింది. అయితే ఆయుధాల విక్రయంతో ఆర్థిక వ్యవస్థను కాపాడుకుంటుంది అమెరికా. అమెరికా ఆయుధాలు అమ్మేందుకు ఇదంతా జరుగుతున్నాయా అన్నట్లుగా కనిపిస్తున్నాయి ప్రస్తుతం జరుగుతున్న యుద్ధాలు. రష్యాతో యుద్ధంలో యుక్రెయిన్కు, ఇరాన్తో వార్లో ఇజ్రాయిల్కు, చైనాను కంట్రోల్ చేయడంలో తైవాన్కు అండగా నిలుస్తోంది అమెరికా. ఆయుధాలు సప్లై పేరుతో భారీగానే వెనకేసుకుంటోంది. ఆయుధాల మీద, రక్షణ మీద 2023లో అమెరికా చేసిన ఖర్చు $916 బిలియన్. రక్షణ రంగానికి పెడుతున్న ఖర్చు విషయంలో అమెరికా తర్వాత చైనా, భారత్, రష్యా, సౌదీ అరేబియా, ఫ్రాన్స్, జర్మనీ, ఇంగ్లాండ్, జపాన్, దక్షిణ కొరియా, బ్రెజిల్ ఉన్నాయి. అయితే ఈ 10 దేశాల మొత్తం ఖర్చు కలిసి కూడా అమెరికా ఖర్చు కంటే తక్కువే. ఆర్థికంగానే కాకుండా రాజకీయంగా కూడా అమెరికాకు ఆయుధాల ఉత్పత్తి, అమ్మకాలు, వినియోగం చాలా అవసరం. మొత్తం $916 బిలియన్ 15% అంటే దాదాపు $142 బిలియన్ ఆయుధ పరిశ్రమ మీదే ఖర్చు చేస్తోంది అమెరికా. వీటిని వివిధ దేశాలకు విక్రయిస్తూ భారీగా లాభం చేసుకుంటోంది. ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధం ప్రపంచాన్ని భయపెడుతోంది. ఇజ్రాయిల్కు అండగా నిలుస్తున్న అమెరికా అన్ని రకాలుగా సాయం అందిస్తోంది. ఇజ్రాయిల్కు అతిపెద్ద వెపన్ సప్లయర్ అమెరికానే. 10 ఏళ్ల ఒప్పందం కింద $3.8 బిలియన్ వార్షిక సైనిక సహకారాన్ని ఇజ్రాయిల్కు అమెరికా అందిస్తోంది. గత ఏడాది అక్టోబర్ 7న హమాస్ దాడి తర్వాత అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఇజ్రాయిల్కు అదనపు సైన్య సహకారాన్ని పెంచుతున్నట్లు ప్రకటించారు. యుద్ధం స్టార్ట్ అయినప్పటి నుంచి అత్యవసర ఆమోదం తర్వాత కేవలం 2 మిలిటరీ అమ్మకాలను మాత్రమే అమెరికా చేపట్టినట్లు బయటకు వచ్చింది. అయితే నిజానికి 100కు పైగా మిలిటరీ అమ్మకాలను గుట్టుచప్పుడు కాకుండా చేసినట్లు తెలుస్తోంది. ఇప్పుడు మరో డీల్ పట్టాల మీద ఉంది. 50 వరకు F-15 ఫైటర్ జెట్స్ ను $18 బిలియన్ అమ్ముతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇలా ఇజ్రాయిల్లో ఉద్రిక్తతలు మొదలైనప్పటి నుంచి భారీగానే ఆయుధాలను విక్రయించింది అమెరికా. భారతదేశం లాంటి దేశాలు కూడా వెపన్స్ ఎక్స్పోర్ట్ చేయడం మొదలు పెడితే అక్కడ ఉన్న కంపెనీలకి చాలా నష్టం జరుగుతుంది. రాను రాను భారతదేశం అడ్వాన్స్ అయిపోతుంది. తప్పకుండా వాళ్ళు అడ్డం పడతారు. అది ఎంతవరకు పని జరుగుతుంది అది వేరే విషయం. ఇకటు తైవాన్తో ఆయుధాల వ్యాపారం చేస్తోంది అమెరికా. చైనా, తైవాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కనిపిస్తున్నాయి. తైవాన్కు $200 కోట్ల విలువైన ఆయుధాల విక్రయానికి అమెరికా అంగీకరించింది. తైవాన్ తమ దేశంలో భాగమని,
బీజింగ్ ఎప్పటినుంచో వాదిస్తోంది. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఈ మధ్య 153 చైనా సైనిక విమానాలు తైవాన్ భూభాగంలో చక్కర్లు కొట్టాయి. రష్యాతో యుద్ధంలో యుక్రెయిన్ ఎలాంటి ఆయుధాలు ఉపయోగించిందో అలాంటివే అమెరికా నుంచి దిగుమతి చేయాలని తైవాన్ కోరుతూ ఉండగా అమెరికా అంగీకారం తెలిపింది. ఇలా నిన్న ఇజ్రాయిల్, ఇవాళ తైవాన్కు మాత్రమే కాదు, రష్యాతో యుద్ధంలో యుక్రెయిన్కు భారీగా ఆయుధాలు విక్రయించింది. రష్యా యుక్రెయిన్ యుద్ధం అమెరికా ఆర్థిక వ్యవస్థను, రక్షణ రంగాన్ని మరింత స్ట్రాంగ్ చేసిందంటే ఏ స్థాయిలో ఆయుధాల అమ్మకాలు జరిగాయో అర్థం చేసుకోవచ్చు. రష్యా యుక్రెయిన్ యుద్ధం నుంచి అమెరికా భారీగా వెనకేసింది. ఇప్పట్లో ఆ యుద్ధం ఆగేలా కనిపించడం లేదు. దీంతో అమెరికాకు ఇక ఢోకా లేనట్లే అనే చర్చ జరుగుతోంది. మారణాయుధాలను తాము ఎగుమతి చేయొచ్చు, కానీ వేరే వాళ్లు చేస్తే మాత్రం తప్పు అన్నట్లు అమెరికా తీరు కనిపిస్తోంది. యుఎస్ తీరు కరెక్టేనా? అసలు రష్యా యుక్రెయిన్ యుద్ధం నుంచి అమెరికా ఎంత లాభం పొందింది? అమెరికా ఆర్థిక వ్యవస్థ నిలబడుతోంది అంటే అది డిఫెన్స్ రంగం వల్లేనా? ఆయుధాల విక్రయాలే ఎకానమీని కాపాడుతున్నాయా? ఆయుధాల విక్రయాల లెక్కలు చెప్తోంది అదేనా? ఎన్ని యుద్ధాలు జరిగితే అమెరికాకు అంత లాభమా? ఆయుధాల వల్లే అమెరికాకు ఆదాయమా? యుఎస్ ఎకానమీని కాపాడుతోంది ఆయుధమేనా? రష్యా యుక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత యూరోపియన్ దేశాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఓ టెన్షన్ కనిపించింది. ప్రతి దేశం తమ రక్షణ రంగాన్ని బలోపేతం చేసుకోవడం స్టార్ట్ చేసింది. అది అమెరికాకు వరమైంది. ఆయుధాల ఎగుమతుల్లో యుఎస్ సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. 2022లో $205 బిలియన్ ఉన్న ఆయుధాల విక్రయాలు 2023లో $238 బిలియన్ చేరింది. అంటే దాదాపుగా 16% పెరిగింది. అమెరికా సర్కారు డైరెక్ట్ గా 2023లో $81 బిలియన్ ఆయుధాలను విక్రయించింది. 2022తో కంపేర్ చేస్తే ఇది 56% ఎక్కువ. ప్రపంచంలోని టాప్ 100 ఆయుధ కర్మాగారాల్లో సగానికి పైగా అమెరికాలోనే ఉన్నాయి. రేథియన్, బోయింగ్, లాక్హీడ్ మార్టిన్, నార్థ్రోప్ గ్రూమన్, జనరల్ డైనమిక్స్. యుఎస్ లో 5 అతిపెద్ద ఆయుధ ఉత్పత్తిదారులు. రష్యాతో యుద్ధంలో ఈ 5 కంపెనీలు యుక్రెయిన్ కు కాస్ట్లీ ఆయుధాలను విక్రయించాయి. దీంతో ఈ కంపెనీల స్టాక్ వాల్యూ భారీగా పెరిగింది. ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థను మరింత పదిలం చేసింది. వరల్డ్ వైడ్ గా ఇప్పుడు ప్రతి చోట ఘర్షణ వాతావరణమే కనిపిస్తోంది. దీంతో అమెరికా పంట పండుతోంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 39% దేశాలు అమెరికా నుంచే ఆయుధాలను కొనుగోలు చేస్తున్నాయి. ఆయుధాల ఉత్పత్తి చేసిన ఆయుధాలను మిగతా దేశాలకు విక్రయించడంలో అమెరికా 60 ఏళ్లుగా టాప్ లో ఉంది. ఆ దేశపు మొత్తం పారిశ్రామిక ఉత్పత్తిలో ఆయుధాల ఉత్పత్తే ముఖ్య భాగం. అమెరికాలోని ఆయుధ కంపెనీలు, రక్షణ రంగ సేవల సంస్థలు అంతర్జాతీయ ఆయుధ అమ్మకాలలో 37% వాటా కలిగి ఉన్నాయని నివేదికలు చెప్తున్నాయి. ఇక యుక్రెయిన్ యుద్ధం స్టార్ట్ అయ్యాక తన మిత్ర దేశాలకు ఆయుధాల అమ్మకాల్లో అమెరికా స్పీడ్ పెంచింది. చైనా లాంటి ఇతర దేశాల నుంచి పోటీని దృష్టిలో ఉంచుకుని ఫాస్ట్ ట్రాక్ లో ఆయుధాల సప్లైకి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది. దీనికి టైగర్ టీమ్ అని పేరు పెట్టింది. అమెరికా డ్రోన్లు, ఆయుధాలు, హెలికాప్టర్లు, యుద్ధ ట్యాంకులు, మిలిటరీ హార్డ్వేర్, సాఫ్ట్వేర్ల అమ్మకాలను స్పీడప్ చేయడం ఈ టైగర్ టీమ్ బాధ్యత. అమెరికా పారిశ్రామిక ఉత్పత్తిలో సుమారు 10% కాంట్రాక్ట్ ఆయుధ నిర్మాణమే. అంటే ఇతర దేశాల ప్రభుత్వాల కోసమో, బహుళ జాతి సంస్థల కోసమో వెపన్స్ ప్రొడ్యూస్ చేసి ఇవ్వాలి. ఆ ఆయుధ నిర్మాణ పరిశ్రమలో ఉద్యోగాలు నిలపడం కోసం అమెరికాకు సొంతంగా అవసరం లేకపోయినా ఎప్పుడూ ఆయుధాల ఉత్పత్తి జరిగి తీరాల్సిందే. అమెరికా ఆర్థిక పరిస్థితి బాగుండాలి అంటే తప్పనిసరిగా వెపన్ ప్రొడ్యూస్ జరిగి తీరాల్సిందే. అలాంటిది ఇప్పుడు యుద్ధాల రూపంలో అమెరికాకు వరుస అవకాశాలు వస్తున్నాయి. డైరెక్ట్ యుద్ధాలు చేస్తున్న దేశాలతో పాటు ఆ యుద్ధ ప్రభావం పడుతున్న దేశాలకు, ఈ యుద్ధాలు చూసే టెన్షన్ పడుతున్న దేశాలకు భారీగా ఆయుధాలను విక్రయిస్తోంది అమెరికా. యుక్రెయిన్ యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత అమ్మకాల్లో సరికొత్త రికార్డులు క్రియేట్ అవుతున్నాయంటే కారణం అదే. కరోనా లాక్డౌన్ తర్వాత ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైంది.
ఆ లోటును ఇప్పుడు డిఫెన్స్ రంగం ద్వారా భర్తీ చేస్తుంది అమెరికా అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అమెరికాకి యుద్ధాల వల్ల నష్టం లేదు. ఇంకోళ్ళ మధ్యన యుద్ధం జరిగితే ఇంకా లాభం. వాళ్ళు వెపన్స్ సప్లై చేస్తారు. అప్పుల మీద ఇచ్చిన అక్కడ ఈ అమెరికాలో ఇండస్ట్రీ విశేషంగా బలపడుతూ ఉంటుంది, ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. అందరూ ఈ విమాన ఇండస్ట్రీ, వెపన్స్ ఇండస్ట్రీ హ్యాపీగా ఉంటారు. సైన్స్ యూనివర్సిటీస్ కూడా దీంట్లో చేయి ఉన్నది. యుఎస్ ఎకానమీకి ఆ దేశ డిఫెన్స్ రంగమే కీలకం. అమెరికా ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉండాలంటే నిరంతరం యుద్ధాలు చేస్తూ ఉండడం, ఇతర దేశాల పాలకులు పరస్పరం యుద్ధాలు చేసుకునేలా ఒత్తిడి తేవడం, తాను స్వయంగానో మద్దతుదారుల ద్వారానో ఇతర దేశాల్లో ఆయుధ జోక్యం చేసుకోవడం అమెరికాకు అలవాటుగా, అవసరంగా మారిపోయిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ప్రజాస్వామ్యం నిలబెట్టడం, మరే దేశం ఆయుధాల ఉత్పత్తి చేయకుండా చూడడం, పౌర హక్కులు కాపాడడం లాంటి కారణాలు చూపిస్తూ ప్రపంచంలోని ప్రతి దేశం వ్యవహారంలో తలదూర్చడం వెనుక కారణం కూడా ఇదే అన్నది మరో విమర్శ. రష్యాకు ఆయుధాలు సప్లై చేస్తున్నారని భారత్కు చెందిన 19 కంపెనీలపై నిషేధం విధించడం దీని కిందికే వస్తుందన్నది విశ్లేషకులు చెప్తున్న మాట. ఏమైనా పెద్దన్న పేరుతో జోక్యం చేసుకోవడం, ఆయుధాల విక్రయాలతో లాభపడడం అమెరికాకు అలవాటుగా మారినట్లు కనిపిస్తోంది. అమెరికా ఎంటర్ అయిన ఏ యుద్ధం ఇప్పటి వరకు ఆరలేదు అంటే అర్థం చేసుకోవచ్చు పరిస్థితి.